హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మిగిలినంతా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు 2 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసి వేసుకుంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అదొక 2 మినిట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్ కూడా తీసుకొని సన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. అది బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని రైస్ మొత్తాన్ని అందులో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద చేసుకుంటేనే స్మోకీ ఫ్లేవర్తో ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.